హలో నమస్తే. భారతదేశంలో మత స్వేచ్ఛ పూర్తిగా దిగజారిపోతుందా? మత స్వేచ్ఛ లేకుండా పోతుందా? భారతదేశంలో మత స్వేచ్ఛ ప్రమాదంలో ఉందా? అంటే ఇటీవల అమెరికాకు సంబంధించిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ అనే ఒక ఆర్గనైజేషను ఒక రిపోర్ట్ ఇచ్చింది అమెరికా ప్రభుత్వానికి. అమెరికా ప్రభుత్వానికి ప్రపంచ దేశాలలో మత స్వేచ్ఛ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ఈ పర్టిక్యులర్ సంస్థ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. అమెరికా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది. అయితే అమెరికా ప్రభుత్వం ఈ సూచనలను పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో మత స్వేచ్ఛకు సంబంధించి ఎలా ఉంది? మత స్వేచ్ఛ పైన ఆంక్షలు ఎలా ఉన్నాయి? మత స్వేచ్ఛ కారణంగా ఆయా దేశాల్లో మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి అనే అంశాలపైన యుఎస్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుంది. అటువంటి ఈ ఆర్గనైజేషను యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఇటీవల ఒక నివేదికని అమెరికా ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నివేదికలో ఆ సంస్థ చెప్పిన అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ సంస్థ చెప్పిన మాటలేంటంటే, భారతదేశంలో మత స్వేచ్ఛ పూర్తిగా దిగజారిపోయింది అని చెప్పింది. దానికి కారణాలు కూడా చెప్పింది. దానికి కారణాలు ప్రధానంగా ఈ సంస్థ చెప్పింది. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది భారతదేశంలో మత స్వేచ్ఛ పోవడానికి కారణమవుతుంది. అలాగే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్‌సి, దాంతో పాటు గో సంరక్షణ చట్టం, దాంతో పాటు యూఏపీఏ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ యాక్ట్స్ అన్నీ కూడా భారతదేశంలో మత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయనే విషయాన్ని చెప్తోంది. వీటిని టార్గెట్ చేసుకొని మైనారిటీలపైన దాడులు జరుగుతున్నాయని చెప్తుంది. మైనారిటీలపైన అట్రాసిటీస్ జరుగుతున్నాయని చెప్తుంది. కొంతమంది అధికారంలో ఉన్న నాయకులు చేస్తున్న హేటెడ్ స్పీచెస్ కూడా మైనారిటీల రక్షణని ప్రమాదంలో పడేస్తున్నాయనే విషయాన్ని చెప్పింది. సో, ఈ సిఫారసుల్ని అమెరికా ప్రభుత్వానికి చేసింది. ఈ సిఫారసులను అమెరికా ప్రభుత్వానికి చేయడం మాత్రమే కాదు, భారతదేశాన్ని సిపిసి జాబితాలో పెట్టాలి అంది. సిపిసి అంటే కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్. ఈ పర్టిక్యులర్ దేశాలలో మత స్వేచ్ఛ సరిగా లేదు కాబట్టి ఆ దేశాలపైన భారతదేశం ఆంక్షలు విధించాలి, ఆంక్షలు విధించండి అనేది ఈ సంస్థ అమెరికా ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో 12 దేశాలపైన ఇటువంటి ఆంక్షల్ని అమెరికా ప్రభుత్వం విధించింది. భారత్‌తో పాటు మరొక 5, 6 దేశాలపైన కూడా కొత్తగా ఇటువంటి ఆంక్షలను విధించండి అంటూ 2025, 26 సంవత్సరానికి సంబంధించిన నివేదికలో ఆ సంస్థ పేర్కొంది. అయితే అత్యంత ఆసక్తిని కలిగించేలా, భారత్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఆందోళన కలిగించేలా 2 కీలకమైన సంస్థలపైన నిషేధం విధించాలి అని చెప్పింది. ఆ 2 కీలకమైన సంస్థలు భారతదేశానికి సంబంధించిన గూఢాచార సంస్థ రా, అలాగే ఆర్ఎస్ఎస్. రా ఈ 2 సంస్థలపైన కూడా ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన ఆస్తులన్నింటిని కూడా ఇమ్మీడియేట్‌గా ఫ్రీజ్ చేయండి అని చెప్పింది. అలాగే రా పైన కూడా ఆంక్షలు విధించాలి అని చెప్పింది. రా విదేశాలలో కొంతమందిని హత్య చేయించేందుకు కుట్ర పన్నుతోంది ఇలాంటి కొన్ని మాటల్ని కూడా ఈ సంస్థ తన నివేదికలో పొందుపరిచింది. సో, ప్రధానంగా ఈ నివేదిక ప్రకారం మత స్వేచ్ఛ పరిస్థితి దిగజారిందని చెప్తోంది. మైనారిటీపైన ఒత్తిడి పెరిగిందని చెప్తోంది. వివాదాస్పద చట్టాలు ఈ అంశాల్లో ప్రభావం చూపిస్తున్నాయని చెప్తుంది. భారతదేశాన్ని సిపిసి కంట్రీగా జాయిన్ చేయించాలని చెప్పింది. సిపిసి జాబితాలో కంట్రీ ఫర్ స్పెషల్ కన్సర్న్‌గా ఉన్న దేశాల జాబితాలో ఇప్పటివరకు ఉన్న దేశాలు, అమెరికా పెట్టిన దేశాలు మయన్మార్, చైనా, క్యూబా, ఎరిట్రియా, ఇరాన్, నికరాగువా, నైజీరియా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్. ఈ దేశాలు ఇప్పటివరకు ఉంటే, కొత్తగా నిన్న రీసెంట్ రిపోర్ట్‌లో ఆ సంస్థ అమెరికా ప్రభుత్వానికి చేసిన మరికొన్ని దేశాల జాబితాలో భారతదేశం ఉంది. అందులో భారతదేశంతో పాటు ఉన్న దేశాలు చూస్తే ఆందోళనకరంగా ఉంటుంది. ఏం దేశాలు ఉన్నాయి భారతదేశంతో పాటు? ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, వియత్నాం. గడిచిన కొద్ది నెలలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో, లిబియాలో, సిరియాలో, వియత్నాంలో రకరకాల ఘర్షణలు, ఉగ్రవాద కార్యకలాపాలు వీటన్నిటిని కూడా చూస్తున్నాం. సో, ఆ దేశాలతో పాటు భారతదేశంలో కూడా అదే పరిస్థితి ఉంది అని ఈ సంస్థ అమెరికా ప్రభుత్వానికి చెప్తోంది. ఆ దేశాలతో పాటు ఈ దేశాన్ని కూడా, భారతదేశాన్ని కూడా జాబితాలో చేర్చండి అని కోరుతోంది. సిపిసి జాబితాలో చేర్చండి అని కోరుతోంది. అయితే ఈ సంస్థ ఇచ్చిన సూచనల్ని ఇమ్మీడియేట్‌గా అమెరికా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా అంటే, తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకూడదని కూడా లేదు. ఈ సంస్థ ఇచ్చిన సూచనల్ని బేస్ చేసుకునే గతంలో 12 దేశాలపైన ఇటువంటి ఆంక్షలు విధించింది. ఇప్పుడు తాజాగా మరొక 5 దేశాలపైన కూడా ఇటువంటి ఆంక్షలు విధించమని ఈ సంస్థ సూచించిన నేపథ్యంలో ఏ దేశాలపైన ఆంక్షలు విధిస్తుంది అనేది చూడాలి. సిపిసి గుర్తింపు
రావడం వల్ల నష్టం ఏంటి భారతదేశానికి? ఎటువంటి ఆంక్షలు ఉంటాయంటే ప్రధానంగా ఆర్థికపరమైన ఆంక్షలు ఉండే అవకాశం ఉంటుంది. వాణిజ్యపరమైన పరిమితులు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అలాగే డిప్లొమాటిక్‌గా ప్రపంచవ్యాప్తంగా రాజకీయపరమైన ఒత్తిడి దేశం పైన తీసుకురావడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది. అలా ఈ ఈ 3 అంశాల్లో ఒకటి యుద్ధానికి సంబంధించి, సైన్యానికి సంబంధించిన కోఆపరేషన్ ఆగిపోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. పరమైన అంశాల్లో ఆంక్షలు విధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా భారత్ పైన లేకపోతే ఇటువంటి సిపిసి జాబితాలో ఉన్న కంట్రీస్ పైన ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. అయితే భారతదేశం మాత్రం ఈ రిపోర్ట్‌ని తప్పుపట్టింది. ఇది రిపోర్ట్ సరైన రిపోర్ట్ కాదు అని చెప్పింది. పూర్తిగా ఇక్కడ స్టడీ చేయకుండానే కేవలం కొన్ని మీడియా కథనాలు, కొన్ని చోట్ల వచ్చిన మీడియా కథనాలని బేస్ చేసుకొని బయాస్డ్‌గా తయారు చేసిన రిపోర్ట్‌గా భారత ప్రభుత్వం దీన్ని తప్పుపట్టింది. దీన్ని ఏమాత్రం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. గతంలో కూడా ఈ సంస్థ ఈ తరహా బయాస్డ్ రిపోర్ట్స్ ఇచ్చింది అనే విషయాన్ని చెప్పింది. ఈ సంస్థ రిపోర్ట్‌ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పింది. అయితే ఈ పరిధిలో సిపిసి జాబితాల పరిధిలో ఇప్పటికే సౌదీ అరేబియా లాంటి దేశాలు ఉన్నప్పటికీ వాటిపైన మాత్రం ఆంక్షలు విధించలేదు అమెరికా. ఎందుకంటే సౌదీ అరేబియాతో ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగా ఆ దేశానికి కొంచెం కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చి ఆంక్షలు విధించలేదు. ఈవెన్ భారతదేశం పేరు ఇప్పుడు సూచించిన నేపథ్యంలో భారత్ పైన ఆంక్షలు విధిస్తుందా లేదా అనేది చర్చ. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ అమెరికాకు అత్యంత అనుకూల దేశాల జాబితాలో ఉంది కాబట్టి భారత్ పైన ఇటువంటి ఆంక్షలు విధించకపోవచ్చు లాంటి చర్చ జరుగుతోంది. అయితే భారత్ పైన ఆంక్షలు విధించండి అనే సూచనతో పాటు భారత్‌లోని పర్టిక్యులర్ 2 సంస్థల పైన భారత గూఢాచార సంస్థ రా పైన, భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సైద్ధాంతిక సంస్థగా, భారతదేశంలో కల్చరల్ యాక్టివిటీస్ పెంచడం కోసం పనిచేస్తున్న సంస్థగా, భారతదేశానికి సంబంధించిన అస్తిత్వం కోసం పనిచేస్తున్న సంస్థగా చెప్పుకుంటున్న 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ పైన కూడా బ్యాన్ విధించాలి. బ్యాన్ అంటే ఆంక్షలు విధించాలి. ఫ్రీజ్ చేయాలి ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన ఆస్తులు అంటూ సూచించింది. కొంతమంది వ్యక్తులు, పర్టిక్యులర్ పర్సన్స్ భారతదేశంలో మతపరమైన ఘర్షణలు చెలరేగడానికి కారణమవుతున్నారు. మతపరమైన స్వేచ్ఛ లేకుండా చేయడానికి కారణమవుతున్నారు. అటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళపైన ట్రావెల్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమందికి అటువంటి వాళ్ళని అమెరికాకి రాకుండా నిషేధించాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ఇటువంటి ఆంక్షల జాబితాలో వీసాల పైన కూడా రిస్ట్రిక్షన్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. భారతదేశంలో మత స్వేచ్ఛ సరిగా లేదు అని కనుక అమెరికా ప్రభుత్వం నమ్మితే భారత్ నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళకి సంబంధించిన వీసాల పైన కూడా ఆంక్షలు విధించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అయితే ఇది ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టు ఏకపక్షంగా ఉంది, బయాస్డ్‌గా ఉంది అని భారత ప్రభుత్వం అధికారికంగా చెప్తుంది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఈ సంస్థను తప్పుపట్టారు. సంస్థ రిపోర్టు ఏమాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సంస్థ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. వాళ్ళు చేస్తున్న విమర్శలు మొత్తం భారతదేశం పైన చేస్తున్న విమర్శలుగా చూడాలి. భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన మాత్రం చేస్తున్న విమర్శలుగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అయితే ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టు మేరకు మీ అభిప్రాయం ఏంటి? ఆర్ఎస్ఎస్ పైన, రా పైన నిషేధం విధించాలి అంటూ ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సూచనల పైన మీ అభిప్రాయం ఏంటో కూడా వీడియోలో కింద కామెంట్ రూపంలో చెప్పండి.